అగ్ర నటీమణుల్లో ఒకరైన సమంత ప్రస్తుతం తనకి వచ్చిన మయోసైటిస్ వ్యాధి నుండి కోలుకున్నారు. ఆ కష్టం నుండి తాను నేర్చుకున్న విషయాలను ఫ్యాన్స్ కి బోధిస్తూ తెగ బిజీగా ఉంది శామ్. ఏ మాయ చేసావో చిత్రంతో అందరినీ మాయ చేసింది సమంత. ఈ మూవీలో తన యాక్టింగ్ గ్లామర్తో మంచి గుర్తింపు సాధించుకుంది. ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. బృందావనం, దూకుడు మూవీ ఆఫర్లు కొట్టేసింది. వరుస 3 హిట్లు సాధించి స్టార్ హీరోయిన్గా అవతరించింది. ఆ తర్వాత వరుస చిత్రాలు చేస్తూ టాప్ పొజిషన్కు చేరుకుంది. తెలుగు తర్వాత నేర్చుకుని ఇక్కడ అమ్మాయిగా మారిపోయింది. కొన్ని నెలల క్రితం మయోసైటిస్ బారిన పడ్డ సమంత ప్రస్తుతం కోలుకుంది. తాను యాక్టింగ్కు రెడీ అయ్యానని ఇటీవల తెలిపింది. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోయినా త్వరలోనే సిటాడెల్ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ కోసం వరుస అప్డేట్స్ ఇస్తుంటుంది. ఇటీవల పాడ్కాస్ట్ ప్రారంభించి పలు విషయాలు మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఇక కొత్త పాడ్కాస్ట్ ఎపిసోడ్తో తాను చిన్నప్పటి నుంచి పడిన కష్టాలను గుర్తు చేసుకుంది. తాను పడ్డ బాధలను వివరించింది. చిన్నప్పటి నుంచి తనపై తాను ఎక్కువ ఒత్తిడి పెట్టుకున్నట్లు చెప్పింది. అందువల్ల చాలా ఇబ్బంది పడ్డానని పేర్కొంది. తనపై తనకు ఎక్కువ అంచనాలు ఉండేవని, అవి చాలాసార్లు నెరవేరలేదని చెప్పింది. ఆతృత వల్ల నిద్రలేని రాత్రులు గడిపానని, ఆందోళన పడేదానని తెలిపింది. ఆందోళన భావాన్ని భరించడం చాలా కష్టం. కొన్నేళ్ల క్రితం కృతజ్ఞతా భావాన్ని అలవర్చుకున్నాను. రోజు నేను కృతజ్ఞత తెలిపే విషయాలను ఒక దగ్గర రాసుకుంటాను. ఇది నన్ను ఆందోళన, ఆతృతా భావాల నుంచి బయటపడేలా చేస్తుంది. మనం ఏదైనా పని వేగంగా చేస్తాం. దాని ఫలితం త్వరగా రావాలని కోరుకుంటాం. నాకు అలాగే అనిపిస్తుంటుంది. అందుకోసం ఓపికగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను అని సమంత తెలిపింది. ఇక తాజాగా సమంత బ్రాలెస్ టాప్ తో అందరికీ షాక్ ఇచ్చింది. ప్రైమ్ అమెజాన్ ఈవెంట్ లో పాల్గొన్న ఈ నటి పక్షి రెక్కల్లా ఉన్నటువంటి డ్రెస్ లో ఎదభాగాలు కవర్ చేస్తూ లోపల బ్రా ధరించకుండా ఉన్న హాట్ ఫొటోస్ తో అందరినీ ఆకట్టుకుంది. ఆమె స్టైలిష్ లుక్ చూసి వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బ్రా లేకుండా ఆమె దిగిన హాట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక వీటిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. సమంత న్యూ స్టైల్ ఫొటోస్ పై నెటిజన్స్, సెలబ్రిటీలు స్పందిస్తూ బ్యూటీ హాటెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తుంటే ఆమె స్టైలిష్ ప్రీతం మాత్రం లవ్ సింబల్స్ పెడుతూ షాక్ ఇచ్చాడు. దీంతో మరోసారి వీరి రిలేషన్ పై నెట్టింట్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు దర్శకులను హీరోలు వెయిట్ చేయించేవారు. ఇప్పుడు ఆ లెక్క మారింది. సుకుమార్ ఓ హీరోని ఎప్పటి నుండో సైడ్ ట్రాక్ లో పెట్టి సేఫ్ గేమ్ ఆడుతున్నాడని టాక్ వినిపిస్తోంది. మెగా పవర్ స్టార్ 17వ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. ఇంతకాలం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్ లాక్ అయినట్లు మొన్నటి రోజున అధికారికంగా రివీల్ చేయటంతో క్లారిటీ వచ్చేసింది. చరణ్తో బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న 16వ సినిమా తర్వాత సుకుమార్ లైన్లోకి వచ్చేశారు. ఈలోపు లెక్కల మాస్టారు ఆన్ సెట్స్లో ఉన్న పుష్ప 2 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మరి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పరిస్థితి ఏంటి అంటే తాత్కాలికంగా అతడి ప్రాజెక్ట్ని సుకుమార్ పక్కన పెట్టినట్లేనని తెలుస్తోంది. ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. పుష్ప 2 తర్వాత లెక్కలు విజయ్తోనే సినిమా చేస్తాడని, అది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని, ఓ సంచలన లవ్ స్టోరీతో ఆ కాంబినేషన్ చేతులు కలుపుతుందని బలమైన ప్రచారం సాగింది. అయితే తాజా సమీకరణాల నేపథ్యంలో ఇప్పట్లో ఆ కాంబినేషన్ సాధ్యం కాదని తెలుస్తోంది. తాత్కాలికంగా ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసి ఇద్దరు వేర్వేరు చిత్రాలతో బిజీ అవుతున్నట్లు కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ కూడా ఖాళీగా లేడు. ఇటీవలే పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ చిత్రం షూటింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ పనులు పూర్తి కాగానే విజయ్, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ని పట్టాలెక్కించనున్నాడు.
ఇప్పటికే సినిమా లాంచ్ అయినా సెట్స్ కి మాత్రం వెళ్ళలేదు. ఇకపై ఆ సినిమా షూట్ పనుల్లోనే బిజీగా ఉంటాడని తెలుస్తోంది. ఈలోగా పూరి గనుక డబల్ స్మార్ట్ తో హిట్ అందుకుంటే గనక మళ్ళీ రౌడీ బాయ్ ని తెరపైకి తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. ఇద్దరి కాంబినేషన్ లో మొదలైన జనగణమన చిత్రీకరణ షూటింగ్ మధ్యలో ఆపేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని పూరి భావిస్తున్నారు. అదంతా జరగాలంటే డబుల్ స్మార్ట్ బ్లాక్ బాస్టర్ అవ్వాలి.